అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబాగారు పూజ చేసుకున్నాను, అయిపోయింది. కాకపోతే పువ్వులు కూడా లేవు చూసారా, చెట్టుకి ఎండ వల్ల ఏమో సరిగ్గా పూయట్లేదు. ఇంకా స్వీట్కి కూడా బొట్టు పెట్టేసాను. అది మాత్రం పడుకొని ఎలా చూస్తుంది, పడుకుందండి, చూస్తుంది చూడండి, అదిగోండి కళ్ళు చూస్తుంది, మళ్ళీ మోస్తుంది. ఇంకా సర్లే అని గిన్నెలు అవి ముందు నైట్ కడిగినవి ఉన్నాయిలేండి, అవన్నీ ఎక్కడివి అక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసి కొంచెం 2 గరిటెలు ఉంటాయి మాత్రం కడిగి మళ్ళీ పక్కన పెట్టాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్వీటీ చూసారా వాటర్ తాగుతుంది. అసలు వాటర్ అంటే తాగదండి, అసలు దాని జోలికే వెళ్ళదు. కానీ బాగా దావతేస్తున్నట్టుంది. అసలు మధ్యాహ్నం కొంచెం పలావ్ అండి, అది పలావ్ భోంచేసేసి తినేసి మా స్వీటీ చూసారా ములక్కాయలు తీసుకొచ్చారు తను. ములక్కాయలు అదేంటి ఎగ్స్ ములక్కాయ ఎండు రొయ్యలు వేసి వండమన్నారు. సరే అని అవి పక్కన పెట్టాను. ఈవినింగ్ అన్నా చేద్దాం కదా అని ఏ రోటీ అదేంటి చపాతీలోకి. ఇంకా దానికి స్వీటీకి కొంచెం బిర్యానీ వేసాను, తింటుంది. అది తినడానికి కూడా ఆలోచిస్తుంది చూసారా, తినాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా కుళాయి వస్తే మోటార్ వేసాను, తీరా అది నిండిపోయింది. నేను కిందకి వెళ్ళి ఆఫ్ చేసి వచ్చేసరికి నిండిపోయింది. ఇంక సరే నాది బకెట్ దాని కింద పెట్టానండి, వాటర్ వేస్ట్గా పోతుంది కదా, ఇంకా వాటర్ మొక్కలకు వేసేస్తున్నాను. కానీ వాటర్ వచ్చేసిందండి. ఎప్పుడు కొంచెం వెళ్తుండగానే ఆఫ్ చేసేస్తాను. కాకపోతే నేను వెళ్ళేసరికి బాగా స్పీడ్గా వస్తుంది. ఇంకా కిందకి వెళ్ళి ఆఫ్ చేసేసరికి ఇంక ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా మా ఎదురుగుంట ఉన్న స్టేడియం చూసారా, బాగా తిరుగుతూ ఉంటారండి, వాకింగ్ చేస్తూ ఉంటారు. ఖాళీ ఉండదు ఈవినింగ్ అయితే అస్సలు. ఇంకా అక్కడ పక్కనే పార్క్ కూడా ఉంది కదండి, ఇంకా ఎక్కువ వస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. ఇంక మళ్ళీ కిందకు వచ్చి స్వీట్కి పాలు వేసాను తాగమని. అవి వేడిగా ఉన్నాయండి, అందుకోసమని చూస్తుంది, ఆలోచిస్తుంది. కానీ అది వేడివేడిగా ఉన్నా సరే తాగేస్తుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన కూలింగ్ అయినా సరే తాగేస్తుంది అండి. రెండు ఇష్టమే స్వీట్కి. కాకపోతే బాగా ఇష్టపడేదల్లాను వేడివేడిగా ఉంటేనే ఇష్టపడుతుంది, తినడానికైనా పాలు తాగడానికైనా. ఇంకా మధ్యాహ్నం తిన్న అవి ఉన్నాయి కదండి, బిర్యానీ తిన్నవి, ఇంకా అవన్నీ కడిగేస్తున్నాను. కడిగేసి పక్కన పెడుతున్నాను, మళ్ళీ వంట చేయాలి అండి. ఇంకా అన్నీ అందులోని ఎక్కువ ఉంటే బయట వేసి కడిగేస్తున్నానులేండి. ఇంకా సింక్లో 1, 2 ఉంటే మాత్రం సింక్లో కడిగేస్తున్నాను. కానీ ఇంకా పప్పు ఒకటి నానబెట్టాను టిఫిన్ కానీ దోశలు వేయడానికని. అంటే మరుసటి రోజు కన్నా ఉంటుంది కదా, ఇంకా ఇవాళ నైట్ అలాగా అదే టిఫిన్ వేసా. పప్పు ఆడిస్తాను అనుకోండి, మరుసటి రోజు పనికి వస్తుంది. అలాగే నైట్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇంక పప్పు పక్కన పెట్టాను, కొంచెం ఖాళీ అయ్యాక అప్పుడు కడుగుదాం కదా అని. ఇదిగోండి మినప్పప్పు. టిఫిన్ పిండి ఉందనుకోండి గొడవ ఉండట్లేదండి, ఎప్పుడు టిఫిన్ కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. స్వీట్ చూసారా ఎలా పడుకుందో, పాలు తాగేసింది, వచ్చి పరుపు పడుకుంది. ఇంకా దోశలకి పప్పు గ్రైండర్లో వేసాను, ఒకసారి వేసాను, మళ్ళీ ఇంకోసారి పడుతుంది. ఇంకా అది అవుతూ ఉంటే ఇంకా కొంచెం మళ్ళీ చట్నీ ఒకటి చేయాలండి, వంట చేయాలి, చట్నీ చేయాలి. ఈ పిండి అయిపోతే ఇంకా గొడవ ఉండదండి నాకు. అందులో పిండి ఉంటే ఎప్పటికప్పుడు చక్కగా మనం ఆలోచించక్కర్లేదు, 2 దోశలు వేసుకుంటే సరిపోతుంది. నేను అందుకే ఎక్కువగా ఇడ్లీ పిండి దోశల పిండి 2 ఒకేసారి వేసేస్తాను. కాకపోతే ఈసారి మాత్రం ఇంకా ఇడ్లీ పిండి వేయలేదులేండి, ఇడ్లీకి పప్పు వేయకుండా ఓన్లీ దోశలకి మాత్రమే వేసాను. ఇంకా మొన్న వీక్ అంతా ఇడ్లీ వేసాను కదండి, ఇంకా అందుకే ఈ వీక్ కొంచెం మానేద్దామని. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మానేస్తానండి, ఎందుకంటే కొంచెం పెసరలని లేకపోతే ఉప్మా ఇటువంటివన్నీ చేసేస్తాను, సేమియా ఉప్మాని. ఇంకా 2 వారాల నుంచి ఇంకా పప్పు వేయడం కదా, ఇంకా బోరు కూడా వేస్తుంది. అదండి రోజు తిని అవే తినాలంటే కొంచెం మార్చాలనుకుంటున్నాను. మా స్వీట్తో గొడవ ఉండదండి, అది ఏది పెట్టినా తినేస్తుంది. కాబట్టి ఆఖరికి పెసరట్టు వేసి పెట్టేసినా తినేస్తుంది అండి. ఉప్మా తింటుంది, పెసరట్టు తింటుంది, అది ఇంట్లో అయితే మాత్రమే. ఇంకా పప్పు అదేంటి పిండి కూడా ఒకసారి వేసాను కదండి, ఇంకా తీసేసాను ఆ బాక్స్లోకి. ఇంకా మళ్ళీ రెండోసారి పప్పు వేసాను. ఇంకా బట్టలు ఉన్నాయండి, ఇంకా అవి కూడా నానబెట్టాను. ఇంకా మార్నింగ్ అన్నా వాష్ చేద్దాం కదని బట్టలు నానబెట్టేసి ఇంకొని వంట చేయడానికని వచ్చాను. వంట అంటే ములక్కాయ, కోడిగుడ్లు, ఎండు రొయ్యలు వేసి వండేస్తాను. ఇంకా నైట్కే కదండి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీకి బాగుంటుంది కదా తినడానికి. ఇంకా తనకి అలా కావాలన్నారు, ఇంకా అందుకే అప్పటికప్పుడు చేస్తున్నాను. లేకపోతే ఈవినింగ్ టైంలో ఎక్కువగా నేను కర్రీ చేయనండి, ఎప్పుడో తప్ప ఎక్కువగా చేయను. ఇంకా రైస్ మాత్రమే వండడమో లేకపోతే టిఫిన్ వేయడమో చేస్తాను తప్ప. కానీ ఈసారి మాత్రం ఇంకా చేయమన్నారు కదని ఇంకా ఎగ్స్ వేసి వండేస్తున్నాను. అందులో చపాతీలో ఒక బొక్క కూడా బాగుంటుందిలేండి, చపాతీకి పొరాటాకి. మా స్వీటీ
ఎందుకో సైలెంట్‌గా ఉందండి ఈరోజు మాత్రం. మార్నింగ్ నుంచి ఏమీ అల్లరి చేయట్లేదు, ఏమి అనటం లేదు. సైలెంట్‌గా ఉంది. ఎందుకంటే కొంచెం ఎండలు కూడా ఉన్నాయి కదా! దానికి ఎండ వస్తే మాత్రం అస్సలు ఉండలేదు కూడాను. మనకిలాగే ఎండను అస్సలు తట్టుకోలేదండి. మనం ఎలా వండలేమో అది కూడా అంతే స్వీటీ. ఇంకా కూర అయిపోద్దండి, చట్నీ కూడా చేసేస్తాను. ఇంకా తర్వాత పని అయిపోయినట్టే అండి ఇంకా. ఎండు రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేపేసి పక్కన తీసేసి మళ్ళీ ఆనియన్స్ కూడా వేసేసాను. ఇంకా ములక్కాయలు కూడా వేసేస్తాను. కానీ ములక్కాయలు మాత్రం చాలా బాగున్నాయండి. ఇంకా పిండి ఆడే గ్రైండర్లో వేసాను కదా, తీసి పక్కన పెట్టాను. ఒక గంట అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదిగోండి ఇలా చేశాను. కోడిగుడ్లు, ఎండ్రీలు, ములక్కాయ. మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందండి, స్మెల్ చూసేస్తుంది. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.